హాయ్ అన్న. హాయ్, నమస్తే. మీ పేరు? నా పేరు సాయి గంగరాజు. ఎవరన్నా? గుడివాడ. గుడివాడ. ఓకే. అంటే మన ఎవరు కొడాలి నానినా? కొడాలని ఎన్నికల రాము ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి అక్కడ ఎవరు గెలుస్తారంటారు? మేమైతే ఎన్నికల రాము గారికి గెలిపించాలని కోరుకుంటున్నాం. మరి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే 175 సీట్లకి 175 సీట్లు మేమే గెలుస్తామని పక్కా అంటున్నాడు కదా. ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? 175 కదా, 75 కూడా ఇవ్వం ఆయనకైతే. మా ఐడియా ప్రకారం అయితే అసలు ఎందుకంటే ఏం చేశాడని ఇవాళ 70 సీట్లు కూడా ఇవ్వకూడదు. 10 సీట్లు ఇచ్చినా ఎక్కువ ఆయనకి అసలు ఈసారి అయితే. మరి జనాలను దోసుకు తినేశాడు, రైతుల్ని అమోహంగా ఏడిపించేశాడు అసలు. మిల్లు రైతులు వెళ్తే 1600 రూపాయలు నేను మద్దతు ధర ప్రకటించానని రైస్ మిల్లుకి వెళ్తే ఆ ఒడ్డు తీసుకెళ్తే అసలు నానా రకంగా ఏడిపించి డబ్బులు 1000 రూపాయలు ఇస్తాం మళ్ళీ పైన ఇస్తాం. ఇంకో తేడా ఏంటంటే మేము వెళితే ఆ మిగతా 1200 రేటు కట్టి ఆ 400కి మా ఒడ్డు తీసేసుకుని ఆ 1600 రూపాయలు ఎవిడెన్స్ గా చూపించి మేము ఫుల్ మద్దతు ధర ఇచ్చామని మాకు చెప్పేవాళ్ళు. సుమారు 100 బత్తా వేసుకెళ్తే 60 బత్తాకే పేమెంట్ కట్టేవాళ్ళు. ఈ 40 బత్తా వాళ్ళు ఆ మిగిలిన ధాన్యం వాళ్ళు తోసేసుకుని 1600 అని చెప్పేవాళ్ళు. లేకపోతే తీసుకెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు. రైతు భరోసా తరఫున వెళ్ళినా సరే అదే జరిగింది. కిరాయిలు మేమే పెట్టుకున్నాం, లోడింగ్లు అన్ని మేమే పెట్టుకున్నాం. మిల్లులోకి వెళ్తే మళ్ళీ ఒక రోజు ఆగితే 5000 ట్రాక్టర్ కిరాయి కట్టాలి. చాలా రిస్క్లు పడ్డాండి. వడ్డు అమ్ముకోవడానికి కానీ తుఫాన్ డబ్బులు వచ్చినాయి, ఏమి ఇంతవరకు రూపాయలు. మీరు పండించిన పంటని మీరు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టారంటారా? చాలా, అసలు మామూలు కాదు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. మా ఏరియాలో అయితే చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాగే ఆకుకూర రైతులు కూడా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ లేక రొయ్యలు కానీ చేపలు కానీ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈసారి కంపల్సరీగా అసలు తెలిసినోడు ఎవరు ఓటేయకూడదు. అసలు ఆంధ్రాలో ఎలా అరాచకం జరిగింది కానీ పరిపాలన ఏం బాలేదు అసలు. చాలా బాగా. నేను జగన్మోహన్ రెడ్డి నేను అభివృద్ధి పరంగా నేను చాలా బాగా చేశాను. ఇంటికి ఒక్కొక్క వాలంటీర్ చెప్పున గ్రామానికి 50 మంది వాలంటీర్లు పెట్టి వాళ్ళకి ఏమి అవసరం ఉన్న పెన్షన్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ ఇంటి వరకు తీసుకొచ్చి అందరికి ప్రజలకు మేలు చేశాను అంటున్నారు. దాని మీద మీ సమాధానం ఏమంటారు? మేలు చేసి పథకాలు ఇచ్చావు, బటన్ నొక్కాను అంటున్నావు. ఒక పథకాలు వేసారు, ఫస్ట్ 2 years వేసారు, తర్వాత ఎవరికి రాలేదు. అమ్మ ఒడి సరిగ్గా రాలేదు. మిగతావి రైతు భరోసా వేసారని సపోజ్ నేనే ఉన్నాను. రైతు భరోసా అసలుకి 2000 వేసారు, 49,000 వేసానని నాకు మెనూ పంపించారు. హౌస్ కట్టకుండా హౌస్ కట్టానని 2,50,000 వేసారు మా ఏరియాలో. ఇదేంటని అడిగితే పైనుండి వచ్చింది, ప్రభుత్వంలో ఇచ్చారు, ఇదేం పెద్ద ఇబ్బంది కాదని. ఈ పత్రం చూసుకుని రేపు నేను ఇల్లు కట్టినట్టు నెక్స్ట్ గవర్నమెంట్ లో చూపిస్తే నాకు ఇల్లు రాదుగా. 2,50,000 ఇల్లు నిమిత్తం తీసుకున్నాం, స్థలం నిమిత్తం తీసుకున్నాం అని ఇట్లా చాలా ఫ్రాడ్లు జరిగినాయండి. చాలా ఉన్నాయి, చెప్పలేదు. మేము మా ఊరు విలేజ్ సెక్రటేరియట్ లో కూడా ఇన్ఫార్మ్ చేస్తే విఆర్ఓ చేత అవసరమైతే మీకు సర్టిఫై ఇస్తానన్నారు. అంతే కదా, కట్టలేదు, అది కామన్ గా అందరికి వచ్చేసింది అన్నారు. మా పేరుని ఎందుకు చూపిస్తుంది అని అడిగితే అవసరమైతే మీరు కట్టుకోలేదని చెప్పి మీకు సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్టు ఓవరాల్ గా చూపించడం. తర్వాత అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన సంక్షేమ పథకాలు చేశారు, చేయలేదంటలా. కానీ ఇంకో పాయింట్ మర్చిపోయారు ఆయన. డబ్బు అనేది ఏదో నిధిలా కోరడం లేదా వానలా కోరడం అట్లా రాదు. మనకి మనంగా ఓన్గా జనరేట్ చేసుకోవాలి. అది మన డెమోక్రసీలో ట్యాక్సుల ద్వారానే వసూలు అవ్వాలి. మనం ట్యాక్స్లు అనేది విపరీతంగా ట్యాక్స్లు వేసినా ప్రజలందరూ ఇబ్బంది పడతారు. ఆయన ఏదో ఈ మార్గాలు ఆ మార్గాలు మద్యం రేట్లు పెంచి ఇంకోటి దాని రేట్లు పెంచి డబ్బులు వసూలు చేసుకుని పథకాలు నడిపిస్తున్నారు. కానీ మా ఊర్లో మా విలేజ్కి వచ్చేసరికన్నా ఆ గ్రామం ఇళ్ల మీద అంత మీద వచ్చే ట్యాక్స్ ఒక 7 lakhs ఏమి వస్తుంది. ఎవరో ఒక ఆయన ఫ్యాక్టరీ పెట్టారు, మాది గుడివాడ పక్కన తమిర్స్ గ్రామం. ఆ ఒక్క ఫ్యాక్టరీ మీద 7 లక్షల పన్ను వస్తుంది. ఇది ఆ ఒక్క ఫ్యాక్టరీ కట్టే ట్యాక్స్ 7 లక్షలు. దానివల్ల సంవత్సరం ఒక 2 రోడ్లన్నా పోసుకోగలుగుతున్నాం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ నువ్వు సంక్షేమ పథకాలు నడపాలన్నా ఏం నడపాలన్నా ముందనేది ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే కొత్త కంపెనీలు కానీ అసలు ముందు డెవలప్మెంట్ అనేది జరుపుకుంటూ పోవాలి. డెవలప్మెంట్ అంటే ఏం లేదు, అందరికీ ఆహ్వానం ఇచ్చి అందరినీ రిక్వెస్ట్ చేసి మా దగ్గర పెట్టండి అని. నియోజకవర్గానికి కనీసం ఒక కంపెనీ తెచ్చినా సరే వాళ్ళు కట్టే ట్యాక్స్ ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. సో అది డబ్బు జనరేట్ చేసుకోవడం తరతరాలు వస్తుంది. ఆ డబ్బు జనరేషన్ అనేది ఒక్కటి జరగలేదన్న. ఈ 5 ఏళ్లలో ఆయన శంకుస్థాపన చేయలేదు, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చి పెట్టలేదు. పక్క రాష్ట్రాల్లోనేమో కాంపిటేటివ్గా వాళ్ళంతా ముందుకెళ్ళిపోతున్నారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు
తెలంగాణ వాళ్ళని చూసి మనం అంతా నవ్వుకున్నాం వాళ్ళ వల్ల ఏమవుద్దని. ఇవాళ వాళ్ళు మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళు అయ్యారు. వాళ్ళు ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మనం మీడియా వాళ్ళ మీద చాలా కాంట్రవర్సీలు అయ్యి కేసులు అయినాయి, ఇది మమ్మల్ని అవమానించారు అని. అలాంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంది, మన విజయవాడ ఈ ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఉంది. డెవలప్మెంట్ అన్నది జీరో అన్న. పథకాలంటే నడిపించారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు మనం ఫాదర్ అయినా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా? లేదు, ఉద్యోగం చేసుకోవాలి ఎవరైనా సరే. ఒక కొత్త కంపెనీ రాలేదు, ఎంప్లాయ్మెంట్ రాలేదు. ట్యాక్స్ జనరేషన్ అనేది మనం పన్నుల రూపంలో వసూలు చేసుకోవాలంటే కంపల్సరీ కంపెనీలు, నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావాలి. పక్క రాష్ట్రం తీసుకుపోతున్నారు కానీ మన రాష్ట్రానికి ఏ కంపెనీలు తీసుకురాలేదు. అలాగే మా నియోజకవర్గం గుడివాడ గురించి చెప్పాలంటే నాని గారు 20 years చేశారు. అంటే పుట్టిన పిల్లకి పెళ్లి కూడా అయిపోయింది. 20 ఏళ్ళు అనేది ఒకరి జీవితం వెళ్ళిపోతుంది. పసిపిల్లలు యువకులుగా అయిపోయారు. కనీసం ఒక కంపెనీ కూడా పెట్టలే గుడివాడలో. ఏమీ రోడ్లు లేవు సరిగ్గా, ఏమీ లేవు. మేమంతా నాని గారిని గౌరవించే వాళ్ళమే. టీడీపీ నుంచి వెళ్ళారు కాబట్టి మేము కూడా సానుభూతిగానే ఉన్నాం. కానీ కళ్ళు మూసి తెరిసేలోపు 20 ఏళ్ళు అయిపోయింది. ఒక్క కంపెనీ తీసుకురాలా, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. కాకపోతే ఆయన ఎవరిని నిందించలేదు, మామూలుగా ఆయన కామ్గా ఆయన పని ఏం చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది మాకు దురదృష్టంగా మారింది ఇవాళ. ఇప్పుడు ఇంకో అతను మాకు టీడీపీగా వెనిగండ్ల రాము గారు వచ్చారు. ఆయన చూసాం అనుకోండి, ఆయన ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ ఈ వచ్చిన 6 నెలల్లోనే మాకు చాలామంది జాబ్ ఫేర్లు అని అయ్యని పెట్టి చాలామందికి జాబులు ఇచ్చారు, కొన్ని ట్రైనింగ్ కోర్సెస్ నేర్పించారు. అలాగే భవిష్యత్తులో 20,000 ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. ఆయన స్వయాన కొన్ని కంపెనీలకి అధినేత. ఆయన ఇక్కడి నుంచి చదువుకుని ఉద్యోగానికి వెళ్ళి ఒక గొప్ప స్థాయిలో పారిశ్రామికవేత్తగా మారి డబ్బు ఇంకా వద్దు అనుకుని వదులుకుని ప్రజాసేవకు వచ్చారని మనం చెప్పలేం. కానీ గుడివాడ అభిమానంతో గుడివాడని అభివృద్ధి చేయాలి, ఎవరు పట్టించుకోవట్లేదు అన్న బాధతో వచ్చారు. ఆయన మాకు చెప్పిన మాట అయితే. అందుకని ఈసారి మేమంతా కూడా వెనిగండ్ల రాము గారిని గెలిపించుకుని మా గుడివాడ నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదండి. అలాగే చంద్రబాబు గారు వస్తే మెయిన్ మనం డెవలప్ చేసుకోవాల్సిందని ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో అందరూ నవ్వుతున్నారు. మెయిన్ మనకు కావాల్సింది ట్యాక్స్ అభివృద్ధి. అంటే కంపెనీలు పెట్టుకొని మనంగా సొంత ఫండ్ జనరేట్ చేసుకోవాలి. ఆ డబ్బు అనేది మన ప్రజాస్వామ్యంలో ఓన్లీ ట్యాక్స్ రూపంలోనే వస్తుంది. అది కంపెనీలు పెట్టినప్పుడే సాధ్యం అవుద్ది. ప్రభుత్వానికి కట్టే పన్నుల ద్వారానే మనకి నిధులు సమకూరుతాయి. అవే ప్రజలకి ఖర్చు పెట్టగలం. నువ్వు ప్రజలకి నేను 10,000 కొట్టాను, 20,000 కొట్టాను అంటున్నావు. ఎవరి డబ్బు అది? అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 5 ఏళ్ళు నడిపే వచ్చే 5 ఏళ్ళలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కంపెనీ కూడా పెట్టకుండా. ఎగ్జాంపుల్ మా ఊరు చెప్తున్నా, తమిరస్ గ్రామంలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మాకు పన్నులన్నిటి మీద వచ్చేది ఒక 7-8 లక్షలు. ఒకరు కంపెనీ పెట్టారు అక్కడ, టెక్స్టైల్ ఫ్యాక్టరీ, దాని మీద వచ్చే పన్ను 7 లక్షలు. అంటే మీరే అర్థం చేసుకోండి, ఒక కంపెనీ పెడతాం వలన ఒక పంచాయతీ కావనండి, ఒక మున్సిపాలిటీ కావనండి, లేదా స్టేట్ గవర్నమెంట్ అవనండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, ట్యాక్స్లు అనేది ఎంత వస్తాయో అదనేది మర్చిపోయారు. ఓన్లీ పంచడం వరకే ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అందుకని మేము చంద్రబాబు గారు వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఇండస్ట్రీలు వస్తాయని ఆశపడుతున్నాం.